ప్రభు బలిలో మనం పాలు పొందమునుపు దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం తీసుకుందాం. ఒకటవ అధ్యాయము ఆదికాండం. పద్నాలుగవ వచనం నుంచి 19 వరకు మార్చి చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దిన మాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ వాక్యాన్ని మాకు దీవించి ఆశీర్వదించం. మాతో మీరు మాట్లాడండి. మీ బలిలో మేము చేయవేయ ముందుకు సాగుతుంటుండగా మాలో ప్రతి ఒక్కరం యోగ్యంగా మీ బలిలో చేయవేటుగా సిద్ధపరచం. మీ వాక్యం నిచ్చగా పరిశుద్ధాత్మనికి అభిషేకమును కోరుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ భాగము 4వ దినపు సృష్టిని వచ్చి ఇంతకుముందు కూడా మనం ధ్యానం చేశాం పోయిన వారము. కనుక ఇలాగ మనం ఆరంభించి 1వ దినం నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ భాగంలో మిగిలినటువంటి మన భాగాన్ని మనం వస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యాహ్నం దేవుడు ఈ ఆకాశమందలి పెద్ద జ్యోతి అనగా సూర్యుడిని, చిన్న జ్యోతి అనగా చంద్రుణ్ణి, నక్షత్రములను మూడవదిగా ఆయన వాటిని సృజించాడు అని. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట మన మనసులో ఉంచుకొని దాని క్రింద కొన్ని తలంపులు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు వీటిని సృష్టించడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ది గాడ్స్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ది సన్, మూన్ అండ్ ఆల్సో స్టార్స్? అంటే మనం అంతా చూడలేం, కానీ జస్ట్ ఒక 3-4 తలంపులు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటిదిగా మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 14వ వచనంలో 2వ పంక్తిలో చూస్తాం. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగా కనియు. ఈ విషయాన్ని గురించి కూడా మనం ధ్యానం చేశాం ఆల్రెడీ పోయిన వారం. సూచనలు కాలములను దిన సంవత్సరములను 4 సూచనలను కాలములను దినలను సంవత్సరాలను వాటిని సూచించేదానికి వీటిని సృజించాడు. కాబట్టి ఆయన ఆకాశంలో సృజించిన ఇవి వీటిని సూచిస్తున్నాయి. అంటే ఈ రెండు ఒకే లాగానే ఉంది, అయితే డిఫరెంట్ వర్డ్స్ వాడాడు, వేరు పదాలు వాడాడు. ఆ పదాలలో కాలములను అన్నాడు, దినములను అన్నాడు, సంవత్సరములను అన్నాడు, సూచనలని ముందే అన్నాడు. అంటే ఇవి సూచనలను చూపిస్తుంది, కాలములను చూపిస్తుంది, దినములను సూచిస్తుంది, తర్వాత సంవత్సరములను చూపిస్తుంది. ఈ మనము ఎరగడం చాలా ప్రాముఖ్యం. నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఊరికి జస్ట్ ఉపద్ఘాతం కాదు, ఆల్రెడీ చెప్పి ఉన్నాం, ధ్యానించాం. మీకు జస్ట్ రిమైండ్ చేసి ముందుకు వెళ్తాను. యేసుప్రభు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ రోజు కూడా రెఫరెన్స్ చూశారు. మీరు ఆకాశ వైఖరిని వివేచింప నెరుగుదురు, కానీ
అయితే కాలములను సూచనలను మీరు ఎరుగునట్టు బుద్ధి మీకు లేదు, మీరు ఎరగరు, అవివేకులు అని అన్నాడు. అందుకని ప్రియులారా, వీటిని మనం ఎరగడానికే ఆకాశమందు వీటిని దేవుడు సృష్టించాడు. వాటి ద్వారా మనం చెప్తాం ఇది ఉదయం అని, సూర్యోదయం కాగానే, ఆ తర్వాత పైకి వస్తే మధ్యాహ్నం అని, ఆ తర్వాత సాయంకాలానికి వస్తే అస్త సమయం అని, సూర్యోదయం అలాగే సూర్య అస్తం, ఇలాగా కొన్ని మాటలు చెప్పుకుంటుంటారు. అయితే వీటికంటే ముఖ్యమైన నేను 3 సంగతులు పోయినసారి నేను జ్ఞాపం చేశాను. కాబట్టి అందరూ 3 గుర్తున్నాయే. ముందు మొట్టమొదటి తలంపదే మనం ధ్యానం చేశాం. ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో కోతకాలము గతించును, గ్రీష్మకాలము గతించిపోయాను, మనం ఇంకనూ రక్షణను అందకే ఉన్నాం. 2వ కొరింథీ 6వ అధ్యాయంలో ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. కాబట్టి ఆ సందర్భంలో టైమ్ ఆఫ్ సాల్వేషన్, నీ రక్షణ దినం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 42-43 వచనాల్లో ఇంకో చక్కని మాట అంటాడు, నీ సమాధాన సంబంధమైన సంగతులను కూర్చిన దినం. నువ్వు ఎరగవును, పోనిచ్చావా? ఎన్నోసార్లు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు, నీ రక్షణ కొరని హెచ్చరించాడు. అయితే వాటన్నిటిని నువ్వు పోనిచ్చావు, సద్వినియోగం చేసుకోలేదు. అందుకనే ఏశావును గురించి కూడా మనం చూసాం. వాడు ముందేమో కాదని నిరాకరిస్తూ వచ్చాడు, చెప్పినా కూడా. అయితే ఒక సమయం వచ్చింది, పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ఏడ్చి, దేనికి? మారుమనసు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి. అయితే వాడు మారుమనసు పొందలే, వాడు విసర్జించబడ్డాడు, అయిపోయాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఈ మాట గుర్తుంచుకో. 2వ తలంపు మనం వచ్చినప్పుడు, అంటే మొదటి భాగంలో 2వ మాట మరొకటి జ్ఞాపం చేశాను. అక్కడే ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలోనే మనము చూసాము. 7వ వచనం, అంటే 4 నుంచి 7 వచనాల వరకు ఉన్నాయి. అయితే ఒక మాట ఆ భాగంలో మనం చూస్తాం. కాబట్టి పక్షుల గురించి కొన్ని మాట్లాడుతూ, అవి తిరిగి రావలసిన కాలం అవి ఎరుగును అన్నాడు. తిరిగి రావలసిన కాలం మనకు తెలుసు. అందుకే చెప్పా, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వస్తాయి పక్షులు. మన దేశానికి కూడా వస్తాయి పక్షులు. ఆ ఏలూరు దగ్గర సరస్సులో, తర్వాత ఈ శ్రీహరికోటల దగ్గర సరస్సులో, ఇంకా ఆయా సరస్సులో మనం చూస్తాం. అయితే సంవత్సరం అంతా ఉండవు, అవి తిరిగి పోవలసిన కాలం వాటికి తెలుసు. ఆ టైం రాగానే అవి తిరిగి వెళ్ళిపోతాయి. ఇశ్రాయేలుతో ఈ మాట ఎందుకు వాడాడంటే, అయితే ఈ నా జనులు ఏమెరగరు, వారు తిరిగి రారు, తిరిగి రామంటారు. ఎందుకు తిరిగి రారు వారు? రక్షణ పొందిన జీవితంలో ఆత్మీయంగా వెనకదీసావా, బలహీనమయ్యావా, పడిపోయావా, ప్రభు దూరమైనామా, మరలా రక్షించబడి కూడా. కాబట్టి ప్రభు మనల్ని తిరిగి రమ్మంటున్నాడు. 3వ అధ్యాయం 20వ వచనం, భ్రష్టులకు బిడ్డలారా తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. 3:20 లేకపోతే 22? భ్రష్టులకు బిడ్డలారా మీరు తిరిగి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. రా తిరిగి, రక్షించబడి బాప్తిసం. ఎంతకాలం ప్రభు దూరంగా ఉంటావు? ఏది నిన్ను దూరం చేసింది? విడిచిపెట్టేసి ప్రభు వైపు తిరుగు, ప్రభు నీ వైపు తిరుగుతాడు. మరొక మాట చూసాం. సో దానికి ఏం చెప్పాము? ది టైమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సమయం, దినం. 2వది, నీవు తిరిగి రావాల్సిన సమయం అది. ఇక వెనక తీయకు, నీవు వెనక తీసిన వాని నా ఆత్మకు సంతోషం ఉండదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35 ధైర్యంగా చేపట్టాలి. 37, 38 వచనంలో విశ్వాస విషయంలో వెనక తీస్తే వాని యందు నాకు సంతోషం ఉండదు. 3వ మాట మరొకటి జ్ఞాపం చేసుకున్నాం ఇక్కడ. ఏమిటది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. 35వ వచనంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో తెల్లబారి పంట కోతకు వచ్చిన, అంతేనా? కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా, కాబట్టి మీరు కనులెత్తి పొలాలు చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. కాబట్టి ఇది 3వ తలంపు ఇక్కడ చెప్పాను, సమయములను కాలములను.
అంటే కోత కాలము అనే విషయం మనం చెప్పుకున్నాం. అయితే శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఇంకా 4 నెలలైన తర్వాత కోత. కాబట్టి ప్రభు కొరకై జీవించడానికి, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, ఆసక్తితో చురుగ్గా ప్రభు కార్యాల్లో ముందుకు సాగడానికి మనకు సమయం. అందుకే యేసే ఒక మాట అన్నాడు, పగలున్నంత వరకే నేను పని చేయుచుండవలను, రాత్రి వచ్చును అప్పుడు ఎవడునూ పని చేయడు. కాబట్టి పని కాలం, ది టైమ్ ఆఫ్ ది వర్క్ హార్వెస్ట్. కాబట్టి ఇది మూడవదిగా, అంటే ఆ మొదటి భాగం. పోయిన వారం దాదాపు 4 తలంపులు చెప్పినాను వీటిలో నుంచి. కనుక ఇప్పుడు ఆ 4వ తలంపు ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు తర్వాత ఈ మధ్యాహ్నం మన ఆరాధనలో ఒక తలంపు మనం చూచాం. ఏం తలంపు చూచాము? సూచనలు అనే విషయాన్ని గురించి మనం చూచాము. కాబట్టి అది ఒక అంశంగా మనం మనసులో ఉంచుకుందాం. ఇక 6, 7 తలంపులకు మాత్రమే మనం వెళ్తాం. దయచేసి రండి. ప్రభువైన దేవుడు వాటిని సృష్టించినటువంటి ఉద్దేశం ఏమిటి అనే విషయానికి మనం వస్తే కనుక ఆదికాండం 1:14 వచనం 1:14 వచనం నుంచి ఇక్కడ నేను చదివే మాటలే మీరు గమనించండి దయచేసి. 14వ వచనమైనా 15వ వచనం చూద్దాం. భూమి మీద వెలుగిచ్చుటకు, అది 1. భూమి మీద వెలుగిచ్చుటకు. రెండవది భూమి మీద వెలిగించుటకు అయిన తర్వాత రెండవది అక్కడ మరొక మాట చూస్తాం, పగటిని రాత్రిని వేరుపరచుటకు. కనుక ఆ మాట 18వ వచనం, 17వ వచనమా, 17వ వచనం. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని. కాబట్టి పగటిని రాత్రిని వేరుపరచుటకు, వెలుగును చీకటిని ఏం చేయడానికి? వేరుపరచుటకు. కాబట్టి రెండవ తలంపు ఏంటి అంటే, 1 వెలిగించుటకు, రెండవది వేరుపరచుటకు. అంతవరకే పదాలు గుర్తుంచుకొని మీరు ఎక్కువ రాసుకోవచ్చు తర్వాత. ఇది రెండవ, దేవుని యొక్క రెండవ ఉద్దేశం ఆకాశమందలి జ్యోతులు ఉంచడంలో, 1 భూమి మీద వెలిగివ్వడానికి, రెండవది పగటిని రాత్రిని చీకటిని వెలుగును వేరు చేయడానికి, టు సపరేట్ అనేది. మూడవది మరొక మాట మనం చూస్తాం 18వ వచనంలో, రాత్రి భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును. ఇక్కడ 3వ పదం పగటిని రాత్రిని ఏం చేయాలంట? ఏలాలి అని. అంటే టు రూల్ ది డే అండ్ ఆల్సో ది నైట్. కానీ పగటిని రాత్రిని ఏలడం అనేది, ఈ 3 ఉద్దేశం ఇక్కడ ఇప్పుడు ఈ కాలం ధ్యానంలో, వర్తమానంలో. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆకాశమందలి ఆ జ్యోతులను సృష్టించడంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశముల గురించి మనం చూస్తే, 1 వెలిగించుటకు, భూమి మీద వెలిగించుటకు. ఆ పదం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. భూమి మీద వెలిగించుటకు అనకూడదు, భూమి మీద వెలిగించుటకు. రెండవది వెలుగును చీకటిని పగటిని రాత్రిని వేరుపరచుటకు. ఇది కూడా అనుబంధంగా ఈ పదాలు ఖచ్చితంగా ఉండాల్సిందే, వేరుపరచుగా అన్నప్పుడు. తర్వాత 3వది పగటిని రాత్రిని ఏం చేయడానికి? ఏలుటకు అన్న మాటను మనం చూస్తాం. అందుకని దేవుడు ఆకాశమందు ఈ జ్యోతులను సృజించాడు. వీటిని మళ్ళీ మొదటి నుంచి వద్దాం. మొదటిది ఏంటంటే భూమి మీద వెలిగించుటకు. భూమి మీద వెలిగించుటకు అని అన్నప్పుడు ఇక్కడ మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2 దయచేసి 2వ వచనం చదవండి. కటిక చీకటి జనములను ఏం చేస్తుందంటండి? కమ్ముచూ ఉంది. అక్కడ చూడుము భూమిని, ఆకాశపు తట్టు కన్నులెత్తుము అని దేవుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తర్వాత నా తట్టు కన్నులెత్తి చూడు అని చెప్పిన సందర్భం ఉంది. అయితే ఇక్కడంటాడు మీరు భూమి తట్టు కన్నులెత్తి చూడు, భూమిని తేరి చూడండి. దేవుడు ఏదో మనం చూపించాలని కోరుతున్నాడు. ఏం చూపించాలని కోరుతున్నాడు అంటే భూమిని చీకటి ఏం చేసిందంటండి, కమ్మి ఉంది అని. భూమిని చీకటి కమ్మి ఉంది అని. ఆ తర్వాత రెండవ పంక్తికి మనం వస్తే కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కాబట్టి అంధకారం చీకటి భూమిని కమ్మింది, కటిక చీకటి జనములను కమ్మింది. మీకు ఉదాహరణ చెబుతాను. ఈ మధ్య కాలంలో సరేలేండి, తర్వాత వద్దాంలేండి, ఆ విషయానికి వద్దాం. నాకు గుర్తు చేయండి, తర్వాత వద్దామన్నారన్నా ఏదో మర్చిపోయినట్టున్నారు, చెప్పండి, నేను మళ్ళీ గుర్తు చేయండి, సరేనా? అది కూడా మర్చిపోతుంటాను సార్. కనుక ఇప్పుడు ఏముంది భూమి మీద? ఇక్కడ భూమి అని చెప్పి రెండవ పంక్తిలో ఏం చెప్పాడు? జనములను చెప్పాడు. కాబట్టి ఈ భూమి జనములను సూచిస్తూ ఉంది. అవును, మానవుడు ఎక్కడి నుంచి సృజించబడ్డాడు? ఈ నేల నుంచే సృజించబడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడిని యెహోవా నేల మంటితో నరుని, తర్వాత మళ్ళీ చెప్పాడు ఆదాము పాపం చేసిన తర్వాత నీవు తిరిగి నేలకు చేరుదవు. కాబట్టి ఆదాము పేరు అర్థం ఏంటి? అయ్యా ఆదాము అంటే అర్థం ఏంటి చెప్పారు, గట్టిగా చెప్పండి. ఏంటి? ఎర్రమన్ను. కాబట్టి మన్ను. కాబట్టి ఈ భూమికి మానవునికి చాలా చక్కని సాదృశ్యం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన నిబంధనలో మాట్లాడుతూ నేను పరలోక సంబంధిని, మీరు భూలోక సంబంధులు, భూ సంబంధులు అన్నాడు. అందుకనే భూమి అంటే భౌతికంగా ఈ భూమిని కాదు. కాబట్టి భౌతికంగా ఈ భూమి మీద వెలుగుంది, చంద్రుడున్నారు రాత్రి ప్రకాశించేదానికి చీకట్లో. అయితే ఈ భూమిని గూర్చి కాదు చెప్పడం. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, గాఢాంధకారం జనములను, అది మనం చూడాలి. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి మానవాళి మధ్య పరిశుద్ధుడైన ప్రభువైన దేవుడు ఆయన వెలుగును ప్రకాశింపచేయాలని కోరాడు. అందుకని సూర్యుని సృజించాడు. ఎవరు సూర్యుడు? పోయిన వారం చెప్పాను కాబట్టి మళ్ళీ అక్కడ ఎక్కువగా నేను నిలబడిన. కానీ కీర్తనలు 84వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా సూర్యుడును అని అన్నాడు. తిరిగి మళ్ళీ రెండవ రాకను గురించిన సందర్భంలో మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు నీపై ఉదయించును. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. నిజమే, యోహాను సువార్తికుడు ప్రభు తానే అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూర్యుడు, ఆయన లోకములో ప్రకాశించాడు. పౌలు అపొస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుతూ ఉన్నాడు. ఆయన ప్రకాశించాడు. సరే, మనం ముందుకు వెళ్తాం. ఇంకా 30 సంవత్సరాల వయసు తర్వాత యేసయ్య బాప్తిసం పొంది ఆయన బహిరంగంగా సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన సువార్త పాటించిన ప్రాంతాలంతటి గురించి మత్తయి సువార్తికుడు రాస్తుంటాడు. గలిలయ చీకటి గల ప్రదేశం మరణఛాయలున్న వారిని గొప్ప వెలుగును చూచారు అనేది మనం చూస్తాం. అందుకని ప్రియులారా, ఇక్కడ మనం సూర్యుడు దేనికి అనంటే వెలుగివ్వడానికి అనే విషయాన్ని మనం చూస్తాం. లూకా సువార్తలో ఇంకొక వచనం చూడండి, 1వ అధ్యాయము 79వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 79 వచ్చి కలిసి ఉన్నాయనుకుంటాను కొన్ని వచనాలు అవి, అందుకని నేనే చదువుతాను. తన ప్రజలకు దర్శనమిచ్చాడు 68వ వచనంలో. తర్వాత క్రిందకు మనం వస్తే
79వ వచనం, మన పాదములను సమాధాన మార్గములో నడిపించి చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును, అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మను కూర్చున్న సందర్భంలో వ్రాయబడిన మాట, ప్రకటించబడిన వర్తమానం. సరే, తర్వాత ఇంకో మాటకు మనం వెళ్దాం. అంటే ఇక్కడే మనకు అన్వయించుకుంటే బాగుంటుందా, లేకపోతే వాటిని గురించి చెప్పుకుంటూ మనం ముందుకు పోదాం? సరే, సూర్యుని గురించి మన ప్రభువైన క్రీస్తుకు పోల్చి చూచాం. అయితే రెండవ తలంపులో మనకు కూడా పోల్చుకుందాం. రెండవ తలంపు ఏంటి? చంద్రుడు. ఆయన పెద్ద జ్యోతిని, తర్వాత ఇంకే జ్యోతిని చేశాడట ఆయన? చిన్న జ్యోతి. చిన్న జ్యోతి ఎవరు అనే విషయానికి కన్నా మనం వస్తే, ఆ చిన్న జ్యోతి మరి చంద్రుడు అని చెప్పాలి. ఎవరని చెప్పాలి? చంద్రుడు. అందుకనే రాత్రి వెలిగించు ఎవరిని చేశాడట? చంద్రుని, చిన్న జ్యోతిని చేశాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద జ్యోతి ఏమో ప్రభువైన క్రీస్తుకు చెప్పాం. అయితే ఇప్పుడు చిన్న జ్యోతి రాత్రిని వెలిగించుటకై చిన్న జ్యోతిని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ చిన్న జ్యోతి చంద్రుడు అనేది మనకు తెలుసు. ఎవరు ఈ చంద్రుడు? ఆయనేనా యేసుప్రభు వారు? యేసుప్రభు వారు సూర్యుడు చంద్రుడు రెండు కాజాలడు. మనకు తెలుసు చంద్రుడు కొన్ని నెలలు చంద్రుని మీద వెలుగు ఉంటుంది, కొన్ని నెలలు చంద్రుని మీద ఏముంటుంది? చీకటి ఉంటుంది. మన వాళ్ళు పంపించారు దాన్ని పైకి. పంపించేటప్పటికి అది బాగానే దిగింది. ఆ తర్వాత ఏమైందో మళ్ళీ కనుగొనడం కూడా కష్టం. అక్కడ దిగడం చాలా కష్టం. ఆ పార్ట్ ఆఫ్ ది మూన్ వీళ్ళు పంపించేటటువంటి ఆ మిషన్స్ దిగడం కష్టం. ఎందుకు అంటే అప్పుడు చీకటి ఉంటుంది అక్కడ. అందుకని చంద్రుని వెలుగు ఎక్కడ అంటే సూర్యునిలో నుంచి వస్తుంది అని పరమగీతములో 6వ అధ్యాయం 2:10 వచనం చదవండి. తీసిన వారు ఎవరైనా. చంద్ర రాగమును చూపట్టుచు, చంద్రబింబమంతా స్పష్టంగా చదవాలి. చంద్రబింబమంతా అందము గలదై. చాలంటే చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. సూర్యుని అందమేమో మనం చెప్పలేము, కానీ చంద్రుడిని ఆకాశం తట్టు మనం చూడబుద్ధి ఉడుతుంది రాత్రి వేళ కటిక చీకట్లో. కాబట్టి చంద్రబింబం అంతా అందమును, ఆ తర్వాత సూర్యుని. కాబట్టి దీనికి ఈ అందం, ఈ స్వచ్ఛత, ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి చెప్పరండి? సూర్యుని అంతా ఆయన ప్రభువైన క్రీస్తు, ఆ క్రీస్తు యేసు యొక్క వెలుగును పొంది సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. మనకు తెలుసు బైబిల్లో యోబు గ్రంథంలో, యోబు గ్రంథం తిప్పండి దయచేసి 33వ అధ్యాయం 28వ వచనం చివరి భాగం. నా జీవం వెలుగును చూచుచున్నది. ఏం చూస్తుందంటే నా జీవం. కాబట్టి ఈరోజు ఎవరైతే ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా వెలిగించబడ్డారో అలాంటి వారందరూ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయితే సైతానుడు దీపాన్ని ఆర్పేశాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి దాన్ని వెలిగించడానికి లోకానికి ఇచ్చాడు. ఆయన వెలిగించుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు వెలిగించబడిన వారందరూ కలిసికట్టుగా వారిని గురించి ఇప్పుడు ఈ మాట చెప్పచ్చు, వారు చంద్రబింబము. చెప్పండి, ఎవరు? చంద్రుడు. కనుక సంఘానికి ఇది సాదృశ్యము అనేది మనము చూస్తాం. ఇది ఒక స్త్రీకి సాదృశ్యం. మీకు మరి ఎక్కువగా ఏం ప్రసంగించను కానీ ఆదికాండం 37వ తీయకండి మీరు బైబిల్ 37వ అధ్యాయానికి వెళితే యోసేపు కలగన్నాడు. ఆ కలలోనట సూర్యుడు చంద్రుడు తనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారట. ఆ తర్వాత 11 నక్షత్రాలు కూడా ఏం చేస్తున్నాయట?
సాగిలపడి ఈ సంగతి ఆయనకు కూడా తెలియదు. ఏయకు యోసేపు కూడా తెలియదు, తన అన్నలకు తెలియదు. పెద్ద ఆయనకు తెలుసు. ఎవరు పెద్ద ఆయన? యాకోబు తెలుసు. ఏం మాటరా నువ్వు మాట్లాడేది? నేనును మీ అమ్మయు నీ అన్నలను నీకు సాగిలపడి నమస్కారం చేయాలనా అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ చంద్రుని దేనికి చెప్పాడు యాకోబు? చంద్రుని దేనికి చెప్పాడు? తల్లికి చెప్పాడు. కాబట్టి ఈరోజు సంఘానికి ఇది సాదృశ్యం. సరే, ఇంకెక్కువ మాట ముందుకు పోతాం. రక్షించబడిన దేవుని బిడ్డవై నీవు నిశ్చయంగా క్రీస్తునందరి విశ్వాసం ద్వారా ఆయన వెలుగును పొంది నీవు వెలుగు చూస్తున్నావు. ఆ క్రీస్తు మన మీద ప్రకాశించాడు. ఆ వెలుగును పొంది మనం రాత్రి వేళ ఏం చేస్తున్నామంట? వెలుగునిస్తున్నాం. ఇక్కడ మరి ఒక ప్రాముఖ్యమైన మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. ఏమిటి అది అంటే, సంఘం ఉండే ఈ కాలం ఏ కాలమో తెలుసా మీకు? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ రాసిన పత్రిక 12వ వచనం. నేను చదువుతా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. చెప్పండి, ఇప్పుడు ఏ కాలం ఇది? రాత్రి కాలం ఇది. పగలు సమీపముగా ఉంది అన్న తర్వాత ఇప్పుడు పగలు ఎప్పుడు సమీపిస్తుంది? వినండి ఒక మాట. నక్షత్రానికి వచ్చి కూడా ఇక్కడ తగులుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాడట? దావీదు వేరు చిగురును వేకోవచ్చు ప్రకాశమానమైన వేకు చుక్కయునైనాను. అంటే ప్రకాశమానమైన వేకు చుక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకల్లో మొదటి అంతస్తుగా ఆయన మధ్యాకాశానికి తన యందు విశ్వాసం ఉంచిన వారిని కొనిపోవడానికి వచ్చినప్పుడు సంఘం భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. అంటే ఇక తెల్లవారబోతుంది. అంతవరకు సంఘం ఎక్కడుంది? ఇప్పుడు చీకట్లో ఉంది, రాత్రిలో ఉంది. అయితే ఈ సంఘం ఒకరోజు చూస్తుంది తెల్లవారబోయట వేకు చుక్కను. వేకు చుక్క ఉదయించగానే తెల్లవారబోతుంది. ఇంకా సేపు అయిన తర్వాత ఎవరు వచ్చారు? మలాకి 4:2 నీతి సూర్యుడు నీపై ఉదయం. కాబట్టి యేసు ప్రభువుని రెండవ రాకలో రెండవ అంతస్తు. ఈ రెండు రాకల గురించి మొదటి అంతస్తు, రెండవ రాకలో మొదటి అంతస్తు సంఘం కొరకై మధ్యాకాశానికి వస్తే, రెండవ అంతస్తు సంఘంతో కూడా ఆయన భూమికి దిగి వస్తాడు. అది రెండవ రాకడ. వేకు చుక్క అందరూ చూడరు. మిమ్మల్ని అడిగితే వేకు చుక్కను మీరు ఎంతమంది చూశారని అడిగితే, టౌన్లలో పైకి చూస్తే లైట్లు కనపడతాయో కానీ చుక్కలు కనపడవు. చాలామంది చూడు. అయితే మీలో సూర్యుని చూడని వాడు ఎవరైనా ఉన్నారా ఈరోజు? చెప్పండి. ఎవరు లేరు, అందరం చూసాం. కాబట్టి ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచూ ఉన్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని ఆయనను చూచు. సరే, కాబట్టి చంద్రుడు అంటే సంఘము అని మీకు చెప్పా. అయితే ఆ చంద్రుడైన సంఘం ఎక్కడుంది అంటే రాత్రి. అందుకే రాత్రి వెలిగించుటకు ఏంటంటే చెప్పండి, చంద్రుడు. సూర్యుడు మనకు వెలిగించాడు, వెలుగునిచ్చాడు. అయితే ఈ చంద్రుడు సూర్యుని వెలుగును పొంది భూమి మీద ఎలాగైతే రాత్రి వేళ వెలిగిస్తున్నాడో, రక్షించబడిన దేవుని సంఘం మన జీవితంలో ఇది మన బాధ్యత. నీ వెలుగును పొంది మేము వెలుగును చూస్తున్నాం. అయితే ఆ వెలుగును దాచిపెట్టమని చెప్పాడా? యోబు గ్రంథం ఇందాక ఒక వచనం చదివాం కదా. యోబు గ్రంథం 33వ అధ్యాయము 2 దయచేసి 33వ అధ్యాయము యోబు గ్రంథం తర్వాత వచనం మనం చూస్తాం. 29. ఆలోచించము, నరులు సజీవులకుండి వెలుగు చేత వెలిగింపబడినట్లు. తర్వాత వచ్చాలి మీరు చూడండి. ఎందుకు ఆయన రక్షించాడు నన్ను? చీకట్లోంచి వెలుగు ఎందుకు తెచ్చాడు? అగాధ కూపంలోంచి నన్ను పైకి ఎందుకు? ఎందుకు నన్ను విమోచించాడు అనంటే, నా వెలుగును చూచి నరులు ఏం కావాలంట? వెలుగు. కాబట్టి రక్షించమన్న ప్రభువులారా, ఈరోజు సంఘానిగా మనకు అన్వయించుకుంటే ఈ తలంపు మన జీవితాల్లో లోకమనే ఈ చీకట్లో
మనం ప్రకాశిస్తూ ఉండాలి. ఎంతవరకు అనంటే ఆ ప్రభువైన క్రీస్తు వేకుచుక్క ఉదయించేంత వరకు. సంఘం ఈ రాత్రి లోకములో చీకట్లో ప్రకాశించి అనేకులు వెలిగించేదిగా ఉండడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సూర్యుని ఆకాశంలో సృష్టించడంలో, చంద్రుని ఆకాశంలో సృష్టించడంలో పగటు వెలుగిచ్చినట్లు సూర్యుని, రాత్రి వెలుగిచ్చినట్లు చంద్రుణ్ణి పెట్టాడు. ఇక మనం ఆకాశ నక్షత్రాలకు మనం రావలసి ఉన్నాం. ఆకాశ నక్షత్రాల గురించి కూడా ఇంతకుముందు కొంత చూసుకున్నాము. ఆకాశ నక్షత్రాల గురించి దానియేలు గ్రంథంలో ఒక వచనం మనం చదువుదాం రండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదవడం దయచేసి ఎవరైనా. 3వ వచనమా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై, ఆకాశ మండలంలో జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. సరే, జ్యోతులు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలు రాస్తూ కూడా 2వ అధ్యాయంలో అలాంటి మాట వాడాడు. 16వ వచనంలో జీవవాక్యమును చేబూని ఈ లోకమందనగా వక్రజనం మధ్య, మూర్ఖుల జనం మధ్య జ్యోతుల వల్ల మీరు ఏం చేయండి? కనపడుతున్నారు, ప్రకాశించండి. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్ళి ఒక మాట చెబుతాను. సూటిగా నక్షత్రాలు కూర్చే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆ మహిమా స్వరూప దర్శనం యోహానుకు దేవుడు ఇచ్చినప్పుడు ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. చాలంతే, 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకొని ఉన్నాడు. అసలు ఏమిటి 7 నక్షత్రాలు? 19వ వచనానికి మనం వెళితే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని వ్రాయమన్నాడు. ఇంకా కాస్త ముందుకు వెళితే ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన 2:1 ఇంకాస్త ముందుకు వెళితే ఆ 7 నక్షత్రములు ఎవరో తెలుసా? 7 సంఘాలకు దూతలు. అంటే దూత అనే మాట దగ్గర దూత అంటే ఏంజల్ అని ఉంది, కానీ అసలు భాషలో మనం చూస్తే టు ది మెసెంజర్ ఆఫ్ ది చర్చ్ అట్ ఎఫెసస్. ఎఫెసస్ సంఘంలో ఉన్న వర్తమానికునికి అన్నాడు. కాబట్టి 7 నక్షత్రములు ఆయన కుడి చేత పట్టుకున్నాడు. 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు. 2వ అధ్యాయం తర్వాత అధ్యాయాలకు వస్తే ఆ దూతలు ఎవరో కాదు, దే ఆర్ ది మెసెంజర్స్, వారు వర్తమానికులు అని మనం చూస్తాం. ఈరోజు నక్షత్రాల విషయానికి వస్తే రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఒక నక్షత్రమే. సూర్యుడు ప్రభువైన క్రీస్తు, చంద్రుడు కలెక్టివ్గా మనం అందరము ప్రజలందరినీ చంద్రుడుగా, బట్ ఇండివిజువల్గా ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఏ ఇండివిజువల్ స్టార్. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎవరో తెలుసా? ఒక్కొక్క నక్షత్రం. నువ్వు ఎవరు? ఒకసారి పేరు పెట్టుకుంటాడు నక్షత్రం అని, సిస్టర్స్ పెట్టుకుంటారు ఎక్కువ పేర్లు. అయితే బ్రదర్స్ కూడా దేవుడు పేరు పెట్టాడు యేసయ్య. నువ్వు నక్షత్రం, నేను ఒక నక్షత్రం, నువ్వు ఒక నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రములు ఏం చేస్తున్నాయి అనే విషయానికి వస్తే దానియేలు 12వ అధ్యాయంలో మనం చదివాము. ఏమని చదివాము? బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతుల వలె ప్రకాశించెదరు, నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ఏం చేస్తారంటే అండి, వారు ప్రకాశించెదరు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ జ్యోతుల యొక్క ఉద్దేశం ఏంటో, పర్పస్ ఆఫ్ దిస్ సన్, మూన్ అండ్ స్టార్స్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అండ్ సెట్ దెమ్ ఇన్ ది ఫర్మమెంట్. ఆయన సృజించి ఆకాశ విశాల ముందు వాటిని పెట్టాడు. ఆ విషయాల గురించి పోయిన వారం కూడా మనం ధ్యానం చేశాం. ఉద్దేశం ఏంటి అని అన్నప్పుడు మనం చూస్తూ వచ్చాం. ప్రభువైన క్రీస్తు ఆయన మనల్ని వెలిగించడానికి, తర్వాత వెలిగించమన్న రక్షించమన్న ప్రజలు సంఘముగా ఆయన వెలుగును పొంది ఏం చేస్తుండాలంటే మనం సంధ్యారాగాన్ని ఏం చేయాలా? అక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో సంధ్యారాగము అంటే ఇంగ్లీష్లో ఏముంది చదవండి దయచేసి. షోయింగ్ ఫోర్ ది మార్నింగ్ అది ఉంది ఇంగ్లీష్, అంతేనా?
షోయింగ్ ఫోర్ ది మార్నింగ్. సంధ్యారాగం అంటే మరి తెలుగులో ఏమంటారు? సంధ్య చీకటి అంటారా? నాకు అది రాదు ఇది రాదు సరిగా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగులో ఏమంటారు? సంధ్యారాగం అంటే ఏంటయ్యా? సంధ్యారాగం అంటే సంధ్యవేళ అంటే చీకటి టైంలో కదా, అంటే పొద్దుగు ఇంక చీకటి పడిపోతుందా దాన్ని అంటారా? ఏమో ఇటు అంటున్నారు, మీ ఇష్టం. చీకటి పడిపోతుందనా? అది ఇంగ్లీష్లో ఏమని తెలుసా? ఇంతసేపు చూసామయ్యా పరమగీతంలో 6వ అధ్యాయం 10వ వచనం. ఏ గ్రంథం చూస్తున్నావో అయ్యా? As the morning, who is she that looketh forth as the morning? Who is looketh and who is showing forth the morning? Not only looketh, but ఇంకా అదర్ లాంగ్వేజ్ వెళ్తే షోయింగ్ ఫర్ ది మార్నింగ్. ఇది సంఘం యొక్క పని. ఈరోజు లోకము చీకట్లో ఉంది, చీకటి గాఢాంధకారం జనాలు కమ్మి ఉంది. ఇలాంటప్పుడు ఏం చూపించాలంటే మనం వేకువను చూపించాలి, ఉదయాన్ని చూపించాలి, పగటిని చూపించాలి. వాటి సూర్యోదయం చూడడానికి నా కొండల్లోకి వెళ్తారు. కొండల్లోకి వెళ్ళి బిగుసిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అంటే చలి తట్టుకోలేక. అది చూడడం ఎంత కన్నులకు విందుగా ఉంటుందో. కాబట్టి ఆ తర్వాత చంద్రుని గురించి కూడా మనం చూస్తే సంధ్యవేళ చీకటి పడుతూ ఉన్నప్పుడు అదేం చూపిస్తుందంటే వెన్నెలు చూపిస్తాం. మా పిండి ఆరబోసినట్లుందబ్బా వెలుగు అని అంటారు. నిజమే. సరే, ఇప్పుడు నక్షత్రాలకు వస్తే వ్యక్తిగతంగా ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క విశ్వాసి నీవు ఒక స్టార్. ఏమి స్టారు? క్రికెట్ స్టార్ కాదు, సినీ స్టార్ కాదు, సెలబ్రిటీ స్టార్ కాదు. యు ఆర్ ది స్టార్ రిప్రజెంటింగ్ ది జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన వెలుగును ప్రకాశింపజేసే ఒక నక్షత్రం నీవు. ఆ స్టార్ల సంగతి పెద్ద విశేషం కాదు. అర్థమైందా? ఒక వెలుగు వెళ్ళినట్టు వెళుతారు, టప్ మని భయపడిపోతారు. ఆ వెలుగు ఏ వెలుగు? ఈ లోకపు వెలుగు. కాబట్టి నేను రక్షించబడిన ప్రభు బిడ్డనుగా నాకు ప్రభు పేరు పెట్టాడు నక్షత్రం. ఆయన నన్ను చేతపట్టుకొని ఉన్నాడు. ఆయన నన్ను కూర్చి మాట్లాడుతూ 7 నక్షత్రాలు 7 సంఘాలు దూతలు అని చెప్పాడు. నేను ఒక దూతను. ఆ తర్వాత రెండవ చోటు నేను ఒక మెసెంజర్ను, వర్తమానికుని, క్రీస్తు సందేశాన్ని లోకానికి జనాలకు అందజేస్తాను. 2 కొరింథీ 3వ అధ్యాయం. అక్కడ పౌలు అపొస్తలుడు మాట ఇలాగంటాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 2 కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనం. వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనచ్చు చదువుకొనచ్చు మా పత్రిక మీరే కారా? నేను చదువుతాను. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవముల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు. పౌలు కొరింథీయులు రాస్తున్నారు, యు ఆర్ ది ఎపిసల్, మీరు ఒక పత్రిక అన్నారు. రెండవది, ఏ పత్రిక మీరు? పోస్ట్ కార్డా, ఇన్లాండ్ కార్డా, లేకపోతే ఇంకేం కార్డా? ఆ పత్రిక ఏ పత్రిక అంటే క్రీస్తు పత్రిక అన్నారు. తర్వాత మూడవది దేనికి క్రీస్తు పత్రిక అంటున్నాడు? అక్కడ చక్కని మాట వ్రాయబడింది. ఎందుకంటున్నారంటే 2వ వచనంలో మనుషులందరూ చదువుకొనుచు తెలుసుకొనుచు ఉన్నారు. ఇది ఈరోజు సంఘం యొక్క ఉద్దేశం. అర్థం చేసుకొని ఆ ప్రకారం లోకంలో మనం జీవించినట్టుగా ప్రభు మనకు సాయం చేయనుగాక. అయిన తర్వాత నేను ఇక చివరి కాదు, నేను వెళ్తాను. ఇంకా దయచేసి రండి. 6వ మరొక తలంపు నేను ఇక్కడ చెప్పి నేను ముగించిపోతాను. సరే, మళ్ళీ ఆదికాండానికి ఇప్పుడు మనం వెళ్ళాం. విలాప వాక్యములు 2వ అధ్యాయానికి వెళ్దాం. 1వ వచనం త్వరగా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 1వ వచనం. దయచేసి ఎవరిని తీసిన వారు చదవండి. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. చాలంతే. ఇక్కడ మళ్ళీ మేఘాలు. సియోను కుమార్తె తను మేఘంతో కప్పాడంట. సియోను కుమార్తెను గురించి
యెషయా 62వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు గుర్తుంచుకోండి. నీ కాంతి, నీ వెలుగు సూర్యకాంతి వలె నేను ప్రకాశింప చేసేది. మంచిది, అది దేవుని ఉద్దేశం. అయితే అప్పుడప్పుడు ఏం కమ్ముతున్నాయట? మేఘాలు. ఈ సూర్యుడికి మేఘాలు కమ్ముతాయా? చెప్పండి, కమ్ముతాయి లేదా? తెలియదు అది కూడా. అంటే లోకంలో లేమా? ఏమో, మీరు ఎక్కడున్నారు నాకు తెలియదు. మేఘాలు కమ్ముతాయా లేదా సూర్యుని? మరి దగ్గర నోటితే చెప్పండి, నోరు ఇచ్చాడు కదా చెప్పడానికి, తలకాయలు ఊపేదానికంటే. మేఘాలు కమ్ముతూ ఉంటాయి. ఇంకో మాట వాడుతున్నా, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం. పోయమ్మ సూర్యగ్రహణం పట్టేటప్పుడు ఏ మొక్కులో ఆలయాలు కూడా అవి కూడా తీయరు, గుళ్ళు తీయరు, గోపురాలు తీయరు. ఏం దొరపడుతుందో లోపల. కానీ ఆడ అసలు ఉంటే కదా దొరపడడానికి. చంద్రగ్రహణం ఉన్నప్పుడు అంతే, ఆలయాలు తీయబడు, తలుపులు వేయబడుతూనే ఉంటాయి. ఎందుకు? ఈ గ్రహణాలకు అదిరిపోతారు. ఏందే గ్రహణం అంటే? సూర్యునికి భూమికి ఏదో అడ్డుగా వస్తుంది. ఒక ఏమందాం దాన్ని, ఏమంటారు ఇంగ్లీష్లో? ఎక్లిప్స్. ఎక్లిప్స్ సరే, ఎక్లిప్స్ అంటే అది సరే. అడ్డం వచ్చినప్పుడు ఎక్లిప్స్ ఏర్పడుతుంది. ఈ గ్రహాలు ఉన్నాయి కదా ఇంకా కొన్ని, ఆయా కాలాల్లో టైం వచ్చినప్పుడు ఏదో ఒక గ్రహం వచ్చి అట్లా ఏం చేస్తుంది? భూమికి సూర్యునికి అడ్డం. అది ఆ సూర్యుడు ఆ భాగం అంతా కనపడు, అది సూర్యగ్రహణం అన్నమాట. చంద్రుడు కూడా అంతే, అది చంద్రగ్రహణం. అంతకు తప్ప ఇంకేం కాదు. ఇది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అయితే విశ్వాసులకు గ్రహణాలు పడుతున్నాయి. ఎవరికి పడుతున్నాయి? వాటికి పడితే పడతాయి, అది మళ్ళీ పోతుంది. కానీ మనకు గ్రహణం పట్టకూడదు. ఈ చంద్రునికి స్వచ్ఛమును, సూర్య కాంతి అంత ప్రకాశమును, చంద్రబింబమంత అందమును, ఉదయకాలపు వెలుగులు చూపట్టుతూ ఉండే సంఘం భూమి మీద, ఈ సంఘానికి గ్రహణం పట్టకూడదు. ఈ నక్షత్రాలకు గ్రహణాలు పట్టకూడదు. అర్థమైందా? ఆయన విలాపవాక్యములు 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమని? ప్రభువు కోపపడి సియోను కుమార్తెను, ఎందుకు గ్రహణాలు పడతాయి మనకు? చెప్పండి. యెహోవా మన మీద కోపడుతున్నాడు. ఆయన ఎందుకు కోపడతాడు? ఊరికనే ఏం కోపడు? ఎందుకు కోపడతాడు చెప్పండి త్వరగా. ఎందుకు కోపడతాడు? ఎవరి మీద ఆయన కోపగించను? 40 సంవత్సరముల అరణ్యంలో, హెబ్రీ 3:17, పాపము చేసిన వారి మీదనే కదా. పాత నిబంధనలో పలు పర్యాయములు వాడు యెరొబోమును గురించి మాట్లాడుతూ ఇలాగ చేసి యెహోవాకు కోపం పుట్టించాడు. ఇశ్రాయేలు యెహోవాకు కోపం పుట్టించాడు, వాడు కారణమయ్యాడు. సరే, పాపం రక్షించమనే దేవుని పిల్లల మన జీవితాల్లో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. కనుక మనం ఇలాగా ప్రకాశించాలని, కానీ గ్రహణాలు పట్టకుండా చూసుకోవాలి. ఆ చీకటి కమ్మిందంటే ప్రభు మన మీద ఏం చేస్తాడట? కోప్పడతాడు. కోప్పడి ఇంకా 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 ఎక్కువ. అందుకనే మన జీవితాలు సరిచేసుకుందాం, చక్కదిద్దుకుందాం. అంతేకాకుండా శత్రువు కొన్నిసార్లు ఈ మేఘాలను తీసుకుని వస్తుంటాడు మన జీవితాలలో, మన హృదయాలలో, మన తలంపుల్లో. అవును, తెస్తుంటాడు. అందుకని మరొక వచనం గుర్తు చేస్తున్నా. యోబు గ్రంథం, రండి త్వరగా తీసిన వారు, 38వ అధ్యాయమా? యోబు గ్రంథము 37వ అధ్యాయం అండి. 37వ అధ్యాయము మీరు 20వ వచనం నుంచి 19 నుంచి తర్వాత చదవండి. 19 నుంచి మీరు ఏం చేస్తారంటే 22వ వచనం వరకు మీరు గుర్తుపెట్టుకోండి. 19వ వచనంలో కంటే ముందుకు కిందకి వెళ్తాను.
ఎండ ఇప్పుడు 21 వచ్చిన ఉన్నతమైన మేఘములో ప్రకాశించు ఎండ. కాబట్టి మేఘాలు కమ్మినాయి ఉన్నతమైన ఎండకు, సూర్యునికి లేక చంద్రునికి మేఘాలు కమ్మినాయి. ఏం చూపిస్తుంది ఇది క్రైస్తవ జీవితంలో అంటే 19వ వచనం చివరిలో 19 మేము ఆయనతో ఏం పలకాలనో మాకు తెలియడం లేదు, చీకటి కలిగినందు మాకు ఏమియో లేదా. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చేటప్పటికి పరీక్షలు రాయకపోయినారు పిల్లలు రాశారు, చాలామంది ఇంకా రాస్తున్నారు. కొంతమంది క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత రాసి ఏం రాయాలా, దీనికి ఏం జవాబు రాయాలా, ఏం తోచదు. కుటుంబాలు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఏం చేయాలో వీళ్ళ విషయం నాకేం తోచదు. అవును, క్రైస్తవ జీవితంలో మనం వెళ్తున్నాయా పరిస్థితులు నాకేమీ తోచదు. కాబట్టి చాలాసార్లు ఇలాంటి మేఘాలు మన జీవితాలు కమ్ముతుంటాయి. అక్కడేమో శ్రమలను చూపిస్తుంది, మన బుద్ధిహీనతను బట్టో లేదా దేవుడు తన చిత్త ప్రకారం అనుమతించడం బట్టి. ఇక్కడేమో మేఘములు ఏమీ అర్థం కాని అయోమయమైన పరిస్థితిని మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే 19 చివరి చీకటి కలిగినందున మాకేమీయూ తోచక ఉన్నది, ఏమీయూ తోచక ఉంది. అయితే దేవునికి స్తోత్రం. 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 21 ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములు పోగొట్టి దాని తేటగా కనపరచును. దేవునికి స్తోత్రం. రక్షించబడిన ప్రభువు బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చొని మన జీవితాల్లో మన హృదయాలు, మన జీవితాల్లో మన ఆశయాలను మేఘాలు కమ్మాయా? కప్పబడిన వారంగా కనపడుతున్నామా? ఏమీ తోచని పరిస్థితిలో కనపడుతున్నామా? మరి ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితిలో మనకు ప్రభు ఉన్నాడు, ఆయన్ని ఆధారం చేసుకోవాలి. ఆ ప్రభు ఎలాంటి వాడు? 21వ వచనం చదివాం. ఉన్నతమైన మేఘాల్లో ప్రకాశించే ఎండ ఇప్పుడు కనబడకుండా, ఇప్పుడు కనపడంలే, అలాంటి ఉంది. సియోను పరిస్థితి అలా ఉంది, ఇశ్రాయేల్ ప్రజలకు పరిస్థితి అలా ఉంది. ఈరోజు సంఘం లేక ఇండివిజువల్ వ్యక్తిగత ఒక విశ్వాసి, ఒక కుటుంబం యొక్క పరిస్థితి లాగా ఉంటూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే చివరి భాగం గాలి మేఘములను పోగొట్టి దానికి తేటగా మేఘాలు పోతాయి, గుర్తుంచుకో. అందుకని అధైర్యపడకు, ధైర్యం తెచ్చుకో. చూడు ప్రభు వైపు, ఆ ఉన్నతమైన స్థలంలో ఉండు, అక్కడి నుంచి దిగిరాకు, వదిలిపెట్టకు. నీ స్థానాన్ని కాపాడుకో. ఏ స్థితిలో ఉన్నావు అక్కడే ఉండు. ఒక టైం వస్తుంది నీ సేవంగా, నీ ప్రభు నా ప్రభు మన పక్షంగా ఏం చేస్తాడో తెలుసా? ఈ మేఘాలను ఏం చేస్తాడట? పోగొడతాడు. దానికి ఇంగ్లీష్లో ఒక చక్కని మాట వాడాడు. హీ విల్ క్లెన్స్ ది క్లౌడ్స్. క్లెన్స్ అనే మాట చూస్తాం. ఒకవేళ ఒక అపవిత్రత, మాలిన్యం, ఒక చీకటిగా వచ్చిందా, లార్డ్ విల్ క్లెన్స్ ఇట్. ప్రభు దాన్ని కడిగి వేస్తాడు. లేకపోతే శ్రమ మన జీవితంలో ఒక మేఘంగా వచ్చిందా, ప్రభు అని దేవుడు దాన్ని తొలగించేస్తాడు. మనల్ని పరీక్షించుకుందాం, అర్థం చేసుకుందాం. అయితే ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందంటే, అక్కడ ఒక మాట వాడాడు 21వ వచనం, గాలి. ఏ గాలి అది? ఒక వచనం చూపిస్తాను. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49:59. యెషయా గ్రంథం దయచేసి రండి. 59వ అధ్యాయం అండి. ఏ గాలి? ఈ గాలి, దానికి ఇక్కడ ఒక చక్కటి పేరుంది. 19వ వచనం చివరి భాగం చదువుతున్నాను. యెహోవా పుట్టించు గాలికి. దేవుని స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి. నేను ఆ వాక్యం ఇప్పుడే వ్యాఖ్యానం చేయను, ఆ ఒక్క మాట కోసమే వచ్చాను. ప్రభు అయిన దేవుడు ఒక టైం వచ్చినప్పుడు పుట్టిస్తాడు గాలిని. ఆయన గాలిని పుట్టించినప్పుడు ఏమవుతుంది తెలుసా? మనకు తెలుసు, కొన్నిసార్లు మేఘాలు కమ్ముకొని మునిగిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. సడన్గా గాలి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేసి ఏం చేస్తుంది? ఈ గాలి అంతా మొత్తం మేఘాలను చెరగొడతాయి. క్రైస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితిని, నీ దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, ఆయన గాలి ఉంది. ఈ గాలి ఏంటో కాదు. ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ ఏమన్నదంటే, ఈ 59వ అధ్యాయం 19వ వచనంలో, వెన్ ది
స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, యెహోవా ఆత్మ ఆయన నీలో ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు, ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు, ఆయన నేను విడిచిపెట్టాడు అనుకోకు. కాబట్టి పరిశుద్ధాత్మని జోక్యం ప్రమేయం ఆయన ఆత్మ ద్వారా అలాగా తొలగించేస్తాడు. అందుకని ధైర్యం తెచ్చుకొని ప్రభు మాయం కొరకై మనము ముందుకు సాగుదాం. సరే, ఇప్పుడు నేను ఒక అంశమే చెప్పాను. అంటే దీంట్లో ఈ రెండవ భాగాన్ని మనం వచ్చినప్పుడు టు గివ్ లైట్ అని వచ్చినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు వచ్చే మనం చెప్పుకున్నాము. కానీ ఇంకా 2 మాటలు చెప్పి ముగించేస్తాం. ఇది పూర్తి అయ్యేటట్టు కనపడలే, కానీ ఇక్కడ పూర్తి చేసేస్తాం. ఇక రెండవ మాట ఏం చెప్పుకున్నామండి? రెండవ ఉద్దేశం ఏంటి? ఒకటి వెలుగునిచ్చుటకును, రెండవది వేరు చేయుటకును, పగటిని రాత్రి. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం పగటివారం అని వ్రాయబడింది. అంటే పగటి కుమారులం, ది సన్స్ ఆఫ్ లైట్, డే అన్నారు. ఈ ఆదికాండంలో మనం చూసినప్పుడు వెలుగు కలిగింది, కానీ మొట్టమొదటిసారిగా 4వ వచనంలో 3-4 వచనాల్లో అయితే ఒక దినం ఆయన అన్నాడు, కానీ పగలు రాత్రి అని అక్కడ పేరు లేదు. ఇప్పుడు పగటిని రాత్రిని వేరుపరిచాను. సరే, నేను క్లుప్తంగానే ముగించబోతాను ఈ తలంపులు. మనమంతా ఎవరు? మనము చెప్పండి, ఎవరంతా మనం? ఎవరంతా మనం? పగటి వల్ల రాత్రి వల్ల? మరేం చెప్పలే పగటివారం అని? మనమంతా పగటివారం, రాత్రి వాళ్ళం కాదు. ఇంకేం రాత్రి? ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు మనము ప్రభునందు వెలుగై ఉన్నారన్నాడు ఎఫెసీ 5:8. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు పగటి పిల్లలు, కుమారులు అని అన్నాడు. కాబట్టి మనం పగలు. అయితే ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, వెలుగు, పగలు, రాత్రి ఏమైందట? దేవుని ప్రజలను మన జీవితాలలో అలాంటి వేరుపరిచేవారు మన ప్రభు అలాగే చేశాడు. కాబట్టి దానికి దీనికి మనం వేసాం. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. నా జనులు ప్రతిష్ఠితమైనది ఏదో, ప్రతిష్ఠితము కానిది ఏదో వారు వివేచింపరు, హెస్కేలు గ్రంథంలో. కాబట్టి మీరు ఇప్పుడు తీయద్దులండి. ఈరోజు మన జీవితాల్లో పగటివారంగా ఇది ప్రతిష్ఠితమైంది, ఇది వెలుగు, ఇది తేజస్సు, ఇది క్రీస్తు వాక్య సంబంధమైంది అన్నది అర్థం చేసుకోవాలి. చాలాసార్లు అవి అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే పగటిని రాత్రిని కలుపుతున్నాం. వేరు చేయాల్సిన వాళ్ళం కలపడం ఏంటండి? ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. సరే, నేను అంతటి గురించి ఇంకెక్కువ వ్యాఖ్యానించబడడం లేదు. ఇంకో తలంపు కూడా ఉంది కదా ఇక్కడ. ఏంటంట? ఏలునట్లు. చెప్పండి, ఏం చేయడానికి? పగటిని ఏలినట్లు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలినట్లు చిన్న. కాబట్టి ఈరోజు యేసుప్రభు వారు పగటిని ఏలుతున్నాడు, సంఘం రాత్రిని ఏలాలి. రాత్రిని ఏలుబడి అనే మాటకు ఇంకా కొన్ని పదాలు తలంపులు వస్తాయి. మనం 78వ కీర్తన వెళితే, కానీ నేను ఒక్కటి చెప్పాలని కోరుతున్నాను. ఏలుబడి ఏంటి అని అంటే టు ఫీడ్, టు లీడ్, టు రూల్. టు రూల్, టు లీడ్, టు ఫీడ్, ఇవన్నీ వస్తాయి. అంటే ఏలడం, పాలించడం, తర్వాత నడిపించడం, తర్వాత పోషించడం, దాంట్లో ఇవన్నీ వస్తాయి. కానీ అవన్నీ నేను చెప్పడం లేదు ఇప్పుడు. అంటే టు రూల్ అంటే ఇంకో మాట ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఒక మాట మీకు చదివి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం నరునితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. 28వ అధ్యాయం, అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకో. ఏలుబడి అనే దాంట్లో ఇంకో మాట ఏముందంటే లోపరుచుకోవడం. దావీదు అలాగే చేశాడు, యేసయ్య అలాగే చేశాడు. కాబట్టి దావీదు ప్రజలను పాలించాడు, దావీదు ప్రజలను పోషించాడు, దావీదు ప్రజలను నడిపించాడు, దావీదు ప్రజలను, లోకులను, జనాలను, అన్ని జనాంగాలు లోపరుచుకున్నాడు. అవును, నిజమే. ఈరోజు సంఘం యొక్క స్థితి ఇదే ఉండాలి. దేవుడు లోకంలో మళ్ళీ ఎందుకు వచ్చాడంటే మనం లోపరచడానికి, అనచడానికి, తొక్కడానికి. అర్థమైందా?
ఏంటి ఏ మనసాలా ఏం తొక్కాలా ఒకరినొకరమా? ఏంటి ఒకరినొకరం తొక్కోవడం మలుచుకోవడం కాదు ఇక్కడ. ఎవరిని అనుసారం తెలుసా? సైతాన్ని అనుసారా. ఈరోజు దేవుడు సంఘంని లోకంలో ఉంచిన ఉద్దేశం ఏంటంటే దానికి కొన్ని పేర్లు పెట్టాడు. మీరు లోకమునకు వెలుగై ఉప్పై ఉన్నారు. 5వ అధ్యాయం 14వ వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారట? వెలుగై ఉన్నారు. సరే, ఉప్పును కూర్చో ఒక మాట చెబుతా. ఉప్పు ఏం చేస్తుందో తెలుసా మీకు? ఉప్పు యాంటీబయాటిక్ క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నాయి. వ్యాధి నిరోధక లేకపోతే సెప్టిక్ నిరోధక లక్షణాలు ఉప్పుకున్నాయి. కాబట్టి సంఘానికి అవి ఉన్నాయి. అందుకే మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అందుకే లోకానికి మీరు వెలుగు అన్నారు. వెలుగు కూడా ఏం చేస్తుంది? ఇట్ హ్యావ్ ది హీలింగ్ వర్చ్యూస్. 3 రోజులు గల తుఫాన్ వచ్చి అక్కడ శవాలు అక్కడే పడి కంపు కొడుతుంటే ఏమొస్తాయంటే చెప్పరే? అంటు రోగాలు వస్తాయి. అందుకే పోయి దాక్కుంటారు. అయితే మళ్ళీ ఎండ వస్తే ఏమవుతుందట? ఆ సూర్య కిరణాలు స్వస్థత పడదు. అందుకే 4వ అధ్యాయం మలాకి 2లో నీతిశూరుడు నీపై ఉదయించును, ఆయన ఆయన రెక్కలకి కింద నీకు ఏముంది? ఆరోగ్యం. కాబట్టి దేర్ ఈజ్ హీలింగ్, స్వస్థపరిచే లక్షణాలు సూర్య కిరణాల్లో ఉన్నాయి. అందుకే వాకింగ్ చేయమంటారు కాసేపు బయటకు పోయి. అంటే ఆ సూర్యకిరణాలు కొన్ని మీద పడతాయి. అవి కదా హీలింగ్ ప్రయారిటీస్ ఉంటాయి దాంట్లో. అవి మనకు అవసరమే. సరే, వాటన్ని కూర్చుని చెప్పడం లేదు. కానీ ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలంగా మనము అలాంటి వారంగా ఉండాలి. ఒకటి వెలిగించుటకు, రెండవది వేరు చేయుటకు, మూడవది ఏంటి? ఏలుబడి చేయుటకు. ఇప్పుడు ఏలుబడి అంటే ఇది అన్నమాట. సబ్డ్యూయింగ్ ది ఎనిమీ. సైతానును వాని కార్యములను వాని లక్షణాలన్నింటినీ ఏం చేయడం చెప్పండి? లోపరచు. నేను 2 మాటలు జ్ఞాపం చేస్తాను. ఏంటంటే తెస్సలోనికీయులకు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అనుకుంటాను. చదవండి దయచేసి. తెస్సలోనికీయులకు రాసే 2వ పత్రిక 2వ అధ్యాయము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, వినండి జాగ్రత్తగా. ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుంచి తీసివేయబడినంత వరకే, చాలంతే. ఇక్కడ ఒక ధర్మ విరోధుడు ఉన్నాడు, వినండి జాగ్రత్త. ఇక్కడ ఒక ఎవడున్నాడు? వాడిని పని వాడు చేస్తున్నాడు, వాడి సైతానుడు, క్రీస్తు విరోధి చివరికి వస్తే కనుక. అయితే అడ్డగించేవాడు ఒకడు ఉన్నాడు. అది ఒక సమయం వస్తుంది, ఏమవుతుంది? అది పక్కకు పోతుంది. ఏంటి అడ్డగించేది? మధ్యలోంచి తీసివేయబడతాడు. అంటే సంఘం, పరిశుద్ధాత్ముడు ఈ సంఘం ద్వారా అడ్డగిస్తున్నాడు. శత్రువు అని కార్యాలు లోపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. 8వ కీర్తన 3వ చదవండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడను, ముగించేద్దాం. 8వ కీర్తన కదా. శత్రువులను విడిగా చదవాలి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై ఈ విరోధులను బట్టి బోలుల యొక్కయు సంటి బిళ్ళ యొక్కయు. చాలాది వచనం సరిపోద్ది, ఇంక మీకు చాలా వచనాల తర్వాత చూడండి. శత్రువులను పగ తీర్చుకునే వారిని ఏం చేయాలంట? మాన్పివేయాలి. వారికి పురుషున పెట్టాలి. పోరాడు, ఇంకేం చేయలేవని చెప్పాలి. అది చేసడానికి సంఘం ఈరోజు మన లోకంలో ఉన్నాం కనుక మనసులో ఉంచుకొని కడు జాగ్రత్త ప్రభావం కొరకై మనము ముందుకు పోదాం. నేను ఈ మధ్యాహ్నం 3 తలంపులు చెప్పాను. ఒకటేమో పోయిన వారంది కొంచెం మళ్ళీ జ్ఞాపం చేశాను సమయాలు గురించి. రెండవదేమో ఇప్పుడు ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించే ఉద్దేశం ఏంటి అనేది మీకు చెప్పాను. తర్వాత మూడవదేమో చంద్ర నక్షత్రములుగా ఉన్న మన జీవితాల్లో కమ్మే మేఘాల గురించి మీతో మాట్లాడాను. అయితే వీటన్నిటినీ ప్రభువైన దేవుడు
పుట్టిస్తాడు గాలి, ఆయన ఆత్మ సహాయం చేత వీటిని పారదోలుతాడు. అప్పుడు సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది, మన రక్షణ వెలుగు వలె ప్రకాశిస్తుంది. ఎక్కడ మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందో ఆ విషయాలు సరి చేసుకొని ప్రభువుకు మనం సమర్పించుకుందాం. ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై లోకంలో మనం ప్రకాశించే వారంగా ముందుకు సాగిపోదాం. రండి ప్రార్థన చేసుకుందాం.